నాకు దేవుడు డబ్బు ఎందుకు ఇవ్వలేదు అనుకుంటావు. డబ్బు ఇవ్వటం ఆయనకు పెద్ద పనే అండి. దేవుడు ఇవ్వలేదు అంటే నీవిప్పుడు నీకిచ్చే టైం కాదు ఇది. నీవు దానిని సరిగా ఉపయోగించుకోలేవు. అది నీ దగ్గర ఉన్నప్పుడు నీ మీద పెరిగే ఒత్తిళ్లు తట్టుకోలేవు. హార్ట్ అటాక్ రావచ్చు, ప్రాణం పోగొట్టుకోవచ్చు, నేను చెప్పిన పన్ను నువ్వు చేయకపోవచ్చు. కనుక అది నీకు లేకుండా ఉండటమే మంచిది. అది దేవుని ఆలోచన అండి. ఒక తండ్రిగా పసిపిల్లాడు, వాడికి సంవత్సరం అనుకోండి, నా కొడుకు కానీ నా కూతురు కానీ ఒక 1 year బేబీలు అయినప్పుడు నేను వాళ్ళకి 100 రూపాయల నోటు ఎలాగంటే చేతిలో పెడతాను? దాని విలువ వాళ్ళకి తెలియదు. అది కరెన్సీ కాగితం అని వాళ్ళకి తెలీదు. దాని ఉపయోగాలు వాళ్ళకి తెలీదు. ఏదో కాగితం ఆడుకుంటామని చించేస్తారు, నోట్లో పెట్టేసుకుంటారు, నానబెట్టేస్తారు. మనుష్యులుగా మనమే మన పిల్లల గురించి అంత అవగాహన కలిగి ఉంటే, అదేవిధంగా మన కన్న తండ్రి అయిన దేవుడు యేసుప్రభు ద్వారా మనకు చేయవలసినవన్నీ కూడా కొన్నిటిని ఆయన బ్రేక్ చేస్తాడు. నీ మనస్సును బట్టి. ఫ్యూచర్ తెలుసు కదా ఆయనకి, మన ఫ్యూచర్ తెలుసు. డబ్బు వచ్చినంత వరకు ఒక మాట మాట్లాడతాం, డబ్బు వచ్చిన తర్వాత సొలొమోన్ లాగా మళ్ళా మాట మార్చుకుంటాం.